ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 19. అక్షర, ఇప్పుడు నువ్వు రాకపోతే అందరిలో నా పరువు పోతుంది. ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావు, వచ్చి వాళ్లను విష్ చేస్తున్నావు అంటూ అక్షర చేయి పట్టుకున్నాడు అరవింద్. అరవింద్, ప్లీజ్ వదులు, ఇక్కడ సీన్ చేయకు అన్నది అక్షర. నేను కాదు, నువ్వే చేస్తున్నావు. వచ్చి హాయ్ బాయ్ చెప్పి పోవటానికి ఏమిటి నీకు ప్రాబ్లము? అయినా ఇంతవరకు మన డివోర్స్ పేపర్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అంటే నువ్వు నా వైఫ్ అనే కదా, పద అంటూ అక్షరాను చేయి పట్టుకుని లాక్కెళ్తున్నట్టే నవ్వుతూ ఉన్నట్టు వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్లి అందరికీ ఇంట్రడ్యూస్ చేశాడు అరవింద్. అక్షర, మనీష నీకోసమే చూస్తుంది, నువ్వు ఇక్కడే ఉన్నావా? పద బావగారు, కాసేపు మా ఫ్రెండ్ చేయి వదులుతారా అన్నది కావ్య. కావ్య, నువ్వు వెళ్ళు, నేను వస్తాను అంటూ కావ్యను పంపించింది అక్షర. అక్షర, మీ హస్బెండ్ పెళ్లి తర్వాత పార్టీ లేదు, కనీసం నిన్ను మాకు ఇంట్రడ్యూస్ చేయలేదు, మాకు ట్రీట్ కూడా ఇవ్వలేదు. నువ్వైనా మాకు ట్రీట్ ఇస్తావా లేదా? అరవింద్, మీ వైఫ్ ట్రీట్ అంటే ఏమీ మాట్లాడటం లేదు, మమ్మల్ని పిలవటం ఇష్టం లేదా అన్నారు అరవింద్ ఫ్రెండ్స్. అదేమీ లేదు, తను బిజీ, డాక్టర్ కదా. నెక్స్ట్ సండే మీరు అందరూ డిన్నర్ కి మా ఇంటికి వచ్చేయండి, సరేనా? ఏమంటావు అక్షర? అందరినీ ఇన్వైట్ చేయి అని అక్షర వైపు చూస్తూ ప్లీజ్ మేనేజ్ చేయి అంటూ అడిగాడు అరవింద్. అరవింద్ అన్నాడు కదా, ఇక నేను చెప్పేది ఏమున్నది, అందరూ డిన్నర్ కి నెక్స్ట్ సండే రండి, నేను వెళ్తాను, మనీష నా కోసమే చూస్తున్నది అంటూ అక్షర అక్కడి నుండి వెళ్లిపోయింది. అరవింద్, మీ పేరు చాలా బాగుంది, సచ్ ఎ లవ్లీ కపుల్ అంటూ అందరూ అరవింద్ అక్షరాలను పొగుడుతూ ఉంటే అరవింద్ వెళుతూ ఉన్న అక్షరానే చూస్తూ ఉన్నాడు. అక్షర, అరవింద్లో చేంజ్ ఏమైనా వచ్చిందా? మీరు ఇప్పుడు బాగానే ఉంటున్నారా అని అడిగింది కావ్య. కావ్య, మేము ఏమైనా సెలబ్రిటీసా ఏమిటే, మా సంగతి ఎందుకు, ముందు ఈ మ్యారేజ్ సంగతి చూడు, నాకు ఆకలిగా ఉన్నది, డిన్నర్ చేద్దామా అన్నది అక్షర. అక్షర, అక్కడ మీ ఆయన ఉన్నాడు, మీరు కలిసి డిన్నర్ చేయకుండా నాతో చేస్తాను అంటున్నావు అన్నది కావ్య. భర్త, ప్రేమ, వీటికి నా లైఫ్ లో ప్లేస్ లేదు అని అనుకుంటూ తినాలి అంటే ఆకలి వేయాలి కానీ భర్త ఉండవలసిన అవసరం లేదు, పద అంటూ కావ్యను డిన్నర్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది అక్షర. అరవింద్, నీ ఆవిడ కూడా వచ్చింది, నువ్వే రమ్మన్నావా? నీకోసం వచ్చిందా అరవింద్? అరవింద్, నన్ను మోసం చేస్తున్నావా అని అడిగింది నైని. ఏం మాట్లాడుతున్నావు నైని? నేనెందుకు పిలుస్తాను? వాడు నా ఫ్రెండ్ అయితే పెళ్లి కూతురు దానికి ఫ్రెండ్ అట, అందుకనే వచ్చింది. మనల్ని పట్టించుకోకుండా ఉన్నది కదా, మనం ఎందుకు అనుకోవాలి? నైని, నా ఫ్రెండ్స్ కి నువ్వు నా ఫ్రెండ్ గానే తెలుసు. నాకు డివోర్స్ వచ్చి నీకు నాకు పెళ్లి అయ్యే వరకు నిజము బయటపడకూడదు. ఇప్పుడు అక్షరాతో హస్బెండ్ గా యాక్ట్ చేయాలి, నువ్వు వెళ్ళి డిన్నర్ చేయి అన్నాడు అరవింద్. మరి నువ్వు అని అడిగింది నైని. ఆ డెవల్ని తీసుకుని వస్తాను, నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అంటూ అక్షర కోసం వెళ్ళాడు. అక్షర, ఏం చేస్తున్నావు? కావ్య, మేము పర్సనల్ గా మాట్లాడుకోవాలి, ప్లీజ్ గివ్ సమ్ స్పేస్ అంటూ డెవిల్, ఏం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు డిన్నర్ చేస్తే నేనేం చెయ్యాలి అన్నాడు అరవింద్. అరవింద్, వాట్స్ యువర్ ప్రాబ్లం? నేను డిన్నర్ కూడా చేయకూడదా? ఇక్కడ ఫుడ్ తినకూడదు అనే రూల్ ఏమైనా ఉన్నదా అని అడిగింది అక్షర. నా బ్రెయిన్ తింటున్నావుగా, ఇంకా ఆకలిగా ఉన్నదా? ఇప్పుడు నువ్వు నా వైఫ్ గా యాక్ట్ చేస్తున్నావు కదా, ఇద్దరం కలిసి చెయ్యాలి కదా అన్నాడు అరవింద్. యాక్టింగ్ ఎవరైనా స్టేజ్ పై యాక్ట్ చేస్తారు, కానీ నేను లైఫ్ లో యాక్ట్ చేస్తున్నాను. ఈ యాక్టింగ్ నాకు అలవాటే అరవింద్. నీతో పెళ్లి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు యాక్ట్ చేస్తూనే ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు ఆ అవసరం లేదు. ప్రాబ్లం నీది, నువ్వే చూసుకో. అయినా వాళ్ళను సండే డిన్నర్ కి రమ్మన్నావు, వాళ్ళు వస్తే ఏం చేస్తావు అని అడిగింది అక్షర. నా వైఫ్ పుట్టింటికి వెళ్ళింది అని చెప్తాను, నేను ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను, అదంతా నీకు అనవసరం అన్నాడు అరవింద్. అరవింద్, పుట్టింటికి వెళ్ళింది అని చెప్తే మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే ఇంకొక అబద్ధం చెప్పాలి. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే దానికి మరో అబద్ధం చెప్పాలి. ఇన్ని అబద్ధాలు చెప్పటం కంటే ఒకేసారి నీ భార్య చచ్చిపోయింది అని చెప్పు అరవింద్, అప్పుడు ఎవ్వరూ నిన్ను క్వశ్చన్ చేయరు అంటూ అక్షర అరవింద్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏమన్నాను? అక్షర అంత సెంటి అయ్యింది, యాక్టింగ్ బాగా వచ్చు అంటుంది కదా, అది కాస్త ఓవర్ అయింది అని అనుకుంటా అంటూ అరవింద్ లైట్ తీసుకున్నాడు. అక్షర, నాకు అరవింద్ అంతా చెప్పాడు, నేను విన్నది అంతా నిజమేనా? నువ్వు అరవింద్ని వదిలేశావా? నాకు చాలా ఆనందంగా ఉన్నది. త్వరలో నా పెళ్లికి వెడ్డింగ్ కార్డు పంపిస్తాను, వచ్చి మా పెళ్లి విందు చేసి వెళ్ళు అన్నది నైని. నైని,
నిజాలు కళ్ళ ముందు ఉండి చూడలేక అరవింద్ ఉన్నాడు. ప్రూవ్ చేయలేక నేను ఉన్నాను. నిజాలు ఎన్ని రోజులు దాచలేవు. నిజమే, అరవింద్కి డివోర్స్ ఇచ్చేశాను. కానీ అరవింద్ను మాత్రం నీకు దక్కనివ్వను. మా డివోర్స్ వచ్చేలోపు ఒక్క క్షణం చాలు నువ్వేమిటో తెలిసేలా చేయటానికి. అరవింద్ లాంటి మంచి మనిషిని నువ్వు మోసం చేస్తున్నావు. నీకోసం తన వాళ్ళను కూడా వదులుకుంటున్నా నీ మోసాన్ని చూడలేకపోతున్నాడు. నన్ను కదిలించి నీ రోజులు నువ్వే దగ్గరికి తెచ్చుకోకు. వెళ్ళి నీ నాటకాలు అరవింద్ దగ్గర వెయ్యి, నా దగ్గర కాదు, వెళ్ళు అంటూ సీరియస్ గా చెప్పింది అక్షర. ఛ, ఇది ఇంతగా నిజాలు తెలిసిపోతాయి అంటుంది. దీనికేం తెలుసు? ఏం తెలిసేలా చేస్తుంది? దీనికి ఎప్పటికీ పొగరు తగ్గలేదు. ఆ పొగరు నేను తగ్గిస్తే బాగుంటుంది కదా. ఈ అందాన్ని ఇలాగే వదిలేస్తే పొగరుతోనే ఉంటుంది. ఈ అందాన్ని నాశనం చేస్తే ఆ పొగరు కూడా దిగుతుంది అని అనుకుంటూ రూపేష్ కు కాల్ చేసి, రూపేష్, నేనే మాట్లాడుతున్నా. నేను చెప్పినట్టు చెయ్యి. ఎవరికీ డౌట్ రాకూడదు. కానీ పని మాత్రం అయిపోవాలి. ఆ అక్షర పరువు పోయి ఉరి వేసుకుని చావాలి అన్నది నైనే. ఇటు అక్షర తన క్వార్టర్స్ కు వెళ్ళటానికి బయటకు వచ్చి స్కూటీ టైర్ పంచర్ అవటం చూసి, ఛ, టైరు పంచర్ అయింది ఏమిటే అంటూ మొబైల్ తీసుకుని క్యాబ్ కోసం ట్రై చేస్తూ బయటకు వెళ్ళింది. అక్షరకు ఎవరో సడన్ గా తగిలేసరికి తన మొబైల్ కింద పడి పగిలిపోయింది. యో అంటూ పైకి చూసింది. ఓ సారీ అక్షర, చూసుకోలేదు అంటూ నవ్వుతూ చెప్పింది నైని. నీకు సెన్స్ లేదా? కావాలి అని డాష్ ఇచ్చి చూసుకోలేదు అంటున్నావా అన్నది అక్షర. అక్షర, చూసుకోలేదు అంటుంది కదా, ఎందుకు కావాలి అని మనసులో కోపం పెట్టుకుని మాట్లాడుతున్నావు? మొబైల్ రిపేర్ చేయించుకో, నీ అన్న జ్ఞాపకం అనుకుంటే, లేదంటే కొత్త మొబైల్ కొనుక్కో, అంతేగాని కావాలి అని సీన్ చేయకు అన్నాడు అరవింద్. అక్షర సైలెంట్ గా కింద పడిన మొబైల్ పీసెస్ తీసుకొని బయటకు వెళ్లిపోయింది. అక్షర, వెళ్ళవే వెళ్ళు, బైక్ లేదు, మొబైల్ లేదు, ఇప్పుడు ఎలా వెళ్తావో నేను చూస్తాను. నన్ను అన్నదానికి నీ లైఫ్ నే నాశనం చేస్తున్నా అని అనుకున్నది నైని. నైని, నడుస్తూ వెళ్లేది అక్షర కదా, ఇదేమిటి నడుస్తూ వెళుతుంది, పైగా ఒంటరిగా నైట్ టైం అన్నాడు అరవింద్. అరవింద్, మనకెందుకు, ఇప్పుడు మళ్ళీ గొడవ చేసి మనల్ని ఏదైనా అంటుంది అన్నది నైనే. నైట్ టైం ఒక్కటే సేఫ్ కాదు నైని అంటూ కార్ అక్షర పక్కన ఆపి, అక్షర, ఒక్కదానివే వెళ్తున్నావేమిటి, లేట్ నైట్ అయింది కదా, కమ్, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు అరవింద్. థ్యాంక్ యూ మిస్టర్ అరవింద్, బట్ నో థ్యాంక్స్, నాకు నీ హెల్ప్ అవసరం లేదు. ఆల్రెడీ లైఫ్ లో నుంచి డ్రాప్ చేశారు. ఇప్పుడు ఈ డ్రాపింగ్ అండ్ పికప్ నాకు అవసరం లేదు. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అంటూ వెళ్లిపోయింది అక్షర. అరవింద్, నువ్వు మంచితనంతో తనకు హెల్ప్ చేస్తాను అంటే అది కూడా వద్దు అంటుంది. షీ డోంట్ డిజర్వ్ ఇట్. పదా అరవింద్, నీ మంచితనం అర్థం చేసుకునే మంచితనం తనకి లేదు. కారు స్టార్ట్ చే అరవింద్, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేను ఒప్పుకోను. పదా అరవింద్ అంటూ అరవింద్ని తీసుకుని వెళ్లిపోయింది. అక్షర, ఆ దేవుడు అవకాశం అదృష్టం ఇచ్చినా నువ్వు యూజ్ చేసుకోలేదు. ఐ ప్రిట్టి యు అక్షర అంటూ నవ్వుకుంటూ తనను చూస్తూ ఉన్నది నైని. అరవింద్ కారు అలా వెళ్లిపోతూ ఉంటే అక్షర అడుగులు భారంగా కదలను అన్నట్టు అక్కడే ఆగిపోతున్నాయి. కానీ తన కోపాన్ని, బాధను అన్నింటినీ పక్కన పెట్టేస్తూ మళ్లీ తన నడక మొదలుపెట్టింది. అక్షర అంటూ తన ముందుకు వచ్చారు ఇద్దరు. అక్షర, గుర్తుపట్టావా? ఆ రోజు నేనేదో అన్నాను అని నా మీద కాఫీ కొట్టావు. అంత తేలిగ్గా మర్చిపోతాను, వదిలేస్తాను అనుకున్నావా? రూపేష్ ఇక్కడ. ఆ రోజు నువ్వు చేసిన దానికి ఈ రోజు నీకు కరెక్ట్ లెసన్ చెప్తాను. అర్ధరాత్రి, పైగా వయసులో ఉన్న అందమైన ఆడపిల్ల, ఇంకేం కావాలి ఇప్పుడు? నువ్వు మా చేతుల్లో నలిగిపోతూ ఉంటే ఆ రోజు నువ్వు చేసిన దానికి నా కోపం తగ్గిపోతుంది అన్నాడు రూపేష్. చూడు, నీ మంచికే చెప్తున్నా, మర్యాదగా నన్ను వెళ్ళనివ్వు అన్నది అక్షర. మంచి చెప్తున్నావా? నా మంచి నువ్వే అక్షర అంటూ అక్షర మీద చెయ్యి వేయటానికి దగ్గరికి వస్తూ ఉంటే అక్షర వాళ్ళను దాటుకుని అక్కడి నుంచి పరిగెడుతూ పారిపోవాలి అని చూస్తూ ఉన్నది. వాళ్ళు అక్షర వెనకే వెళుతూ ఉంటే వాళ్ళ నుంచి తప్పించుకుంటూ వెళుతూ ఉన్నది. అక్షర వెనకే వస్తూ ఉన్న వాళ్ళు అక్షర చెయ్యి పట్టుకుంటూ అక్షర చెంప మీద లాగిపెట్టి కొట్టేసరికి అక్షర వెళ్లి కింద పడిపోయింది. దొరికింది అంటూ రూపేష్ అక్షర మీదకు వస్తూ ఉంటే అక్షర వాడిని వెనక్కు నెట్టేస్తూ పైకి లేచింది. ఇంకొకడు అక్షర మీదకు రాబోతూ ఉంటే వాడిని నెట్టేస్తూ చుట్టుపక్కల మొత్తం చూస్తూ పక్కనే ఉన్న లావుపాటి దొంగను పట్టుకుని తన చీరను నడుమున దోపుతూ రూపేష్ చేతుల మీద కొడుతూ ఉన్నది.
తన మీదకు వచ్చే మరి ఒకడి కాళ్ళ మీద తంతూ ఇద్దరిని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నది. రేయ్ అంటూ అక్షర వాళ్ల మీదకు కొట్టడానికి వెళ్లేసరికి, వద్దు అక్షర, కొట్టొద్దు, నన్నేం చేయకు అన్నాడు రూపేష్. వెయ్, నా మీద చెయ్యి వెయ్, తాట తీస్తాను. ఆడపిల్ల అంటే లేడిపిల్ల అనుకున్నావా? తిరగబడితే పులిపిల్ల, తన వరకు వస్తే తాట తీస్తోంది. ఆడపిల్ల మానం మీద లేని భయం మీ ప్రాణాల మీద ఉన్నదా? ఆడది అంటే ఆట వస్తువులాగా ఉన్నదా? ఇప్పుడు అమ్మ అంటూ కాళ్ళు పట్టుకుంటున్నావు. అప్పుడు ఏమైంది? తిరగబడే వరకు ఈ ఆడదానిలో అమ్మతనం చూడలేకపోయావా? నీ ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి అందరూ ఆడవాళ్లే కదా, వాళ్లతో ఇలానే చేస్తావా? ఆడపిల్ల జోలికి వస్తే అపర భద్రకాళి అవుతుంది. ఆడదాని ఒంటి మీద ఇష్టం లేకుండా మొగుడు కూడా చెయ్యి వేయకూడదు. నువ్వు నా మీద చెయ్యి వేస్తావా? రేయ్ అంటూ కొట్టడానికి చెయ్యి ఎత్తిన అక్షరాలో నిజంగానే రౌద్ర రూపం కనిపిస్తూ ఉంటే అక్షర కాళ్ళను పట్టుకుని బ్రతిమలాడుతూ ఉన్నాడు రూపేష్. ఇంకోసారి మరే ఆడదాని మీద చెయ్యి వేసినా చచ్చిపోతావు అంటూ తాళ్లు తీసేసరికి ఇద్దరు అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్లిపోయారు. రూపేష్, ఏమైంది? అన్నట్టే చేశావా? దాని పని అయిపోయిందా? హ్యాపీ న్యూస్ చెప్పరా, ఆనందంగా ఉంటాను అన్నది నైని. మేడం, అక్షర మనం అనుకున్నట్టు అమాయకురాలు కాదు. తేడా వస్తే భద్రకాళి. తన నిజమైన కోపం ఈరోజు చూశాను. రాణి రుద్రమదేవి, ఝాన్సీ రాణి అనే పేర్లు బుక్స్ లో చదివితే ఈరోజు కల్లారా చూశాను. ప్రాణాలు వదిలేస్తే పారిపోయి వచ్చాను అని చెప్పాడు రూపేష్. ఛ, వెధవల్లారా, దున్నపోతుల్లాగా ఉన్నారు. ఒక ఆడదాన్ని లొంగ తీసుకోలేకపోయి వచ్చారు. సరే, అయిందేదో అయ్యింది. ఇది కూడా మన మంచిగా మార్చుకోవాలి. నేను అరవింద్కు కాల్ చేస్తాను. వచ్చాక నేను చెప్పినట్టే చెప్పు. ఈ దెబ్బకు అక్షర మీద అరవింద్కి ద్వేషం, అసహ్యం కలగాలి. ఇదే మా పెళ్లికి నాంది కావాలి అన్నదే నైని. అరవింద్ అంటూ వస్తూ ఉన్న అరవింద్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉన్నది నైని. నైని, వాట్ హ్యాపెన్? ఎందుకు కాల్ చేసి ఏడుస్తున్నావు? రూపేష్, నీకు ఏమైంది, ఎలా ఉన్నావు అని అడిగాడు అరవింద్. నీ భార్య నాకు చేసిన సన్మానం అరవింద్, చాలు. ఈ అవమానాలు నాకు చాలు. నీ భార్య నన్ను తన బాయ్ ఫ్రెండ్ తో కొట్టించింది. నిన్నో నైనిని ఒక్కటి కానివ్వను అన్నది. తన లైఫ్ నాశనం అవ్వకుండా కొత్త బాయ్ ఫ్రెండ్ను చూసుకున్నది. నా చెల్లి జీవితాన్ని వాడితో నాశనం చేయిస్తాను అని నన్నే కొట్టించింది. తను చూస్తూ ఉండగా నీకు నా చెల్లికి పెళ్లి జరగనివ్వను అంది అని చెప్పాడు రూపేష్. అరవింద్, నేను చెప్తూనే ఉన్నాను, అక్షర మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేస్తుంది. నాకు భయంగా ఉన్నది అరవింద్. అక్షర మన పెళ్లి జరగనివ్వదు, మనల్ని ఒక్కటి కానివ్వదు. ఈ డివోర్స్ కూడా ఏదో ప్లాన్ తోనే చేసింది. అరవింద్, నిన్ను నాకు దూరం చేస్తుందేమో అని భయంగా ఉన్నది అని చెప్పింది నైని. నైని, డోంట్ వర్రీ. ఇన్ని రోజులు దాని మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ ఈ రోజుతో పూర్తిగా పోయింది. డివోర్స్ వచ్చాకే మన పెళ్లి అనుకున్నా, కానీ ఇప్పుడు కాదు. 2 days లో నీకు నాకు రిజిస్టర్ మ్యారేజ్. ఎలా అవుతుందో చూస్తాను అన్న దాని కళ్ళ ముందే మన పెళ్లి జరుగుతుంది. నువ్వు నా భార్య అవుతావు. రూపేష్, నీకు అది చేసిన దానికి సరి అయిన లెసన్ చెప్తాను. నైని, నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడిగాడు అరవింద్. అరవింద్, అలా అంటావేమిటి? నీతో పెళ్లి కాదు అంటానా అన్నది నైని. ఓకే నైని, 2 days లో అన్ని అరేంజ్ చేస్తాను అంటూ అరవింద్ కోపంగా బయటకు వెళ్లిపోయాడు. రూపేష్, నీకు తగిలిన దెబ్బలు ఇలా యూజ్ అయ్యాయి. థ్యాంక్ యూ. ఇన్నాళ్లకు నా కోరిక తీరుతుంది. అరవింద్, నన్ను పెళ్లి చేసుకుంటే నేను అనుకున్నది అవుతుంది. 2 ఏళ్లు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పింది నైని. మేడం, ఇప్పుడైనా నాకు అన్ని నిజాలు చెప్తారా అని అడిగాడు రూపేష్. రూపేష్, అది కొట్టి వదిలింది, నేను చంపి వదులుతా. ఏం కావాలి అన్నది నైని. నాకు నొప్పులకి టాబ్లెట్స్ కావాలి అన్నాడు రూపేష్. అది గుడ్ అన్నది నైని. మేడం, అరవింద్ అక్షర దగ్గరకు వెళ్లి అడిగితే అక్షర చెప్పింది నమ్మితే సిచ్యువేషన్ ఏమిటి అన్నాడు రూపేష్. అరవింద్ అక్షర చెప్పేది వినడు, విన్నా నమ్మడు. నమ్మిన అక్షర చెప్తున్నది కాబట్టి అది నిజమైన ఒప్పుకోడు అన్నది నైని. ఇటు అరవింద్ అక్షర కోసం సీరియస్ గా అక్షర ఫ్లాట్ ముందు కింద వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే అక్షర వచ్చింది. అక్షర, ఐ వాంట్ టు టాక్ విత్ యూ అని సీరియస్ గా అన్నాడు అరవింద్. అక్షరకు విషయం అర్థమయ్యి నిన్న జరిగిన దాని కోసం అడగటానికి వచ్చాడు అని రియలైజ్ అయ్యి అరవింద్ దగ్గరకు వెళ్ళింది. అక్షర, నువ్వు నిన్న నా ఫ్రెండ్ని ఎందుకు కొట్టించావు అని అడగటానికి వచ్చాను అని అనుకుంటున్నావు అంతే కదా? అస్సలు కాదు. కానీ నువ్వు ఇలాంటి దానివి అని అనుకోలేదు. నా ఫ్రెండ్ను నీ లవర్తో కొట్టిస్తావా? వాడికి ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్నే కొడతాడు? ఆ రోజు రెస్టారెంట్ లో చూశాను. వాడేనా నీ కొత్త లవరు
అన్నాడు అరవింద్. అరవింద్, మైండ్ యువర్ టంగ్. తను నాకు జస్ట్ ఫ్రెండ్. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే వాళ్ళ రిలేషన్ అదేనా అని అడిగింది అక్షర. ఓకే ఫైన్, నువ్వు ఎలా ఉంటే నాకేమిటే, ఎవరితో తిరిగితే నాకెందుకు, కావాలి అంటే నువ్వు వాడితో ఆడు పాడు, ఇంకా కావాలంటే వాడితో అని అరవింద్ అనబోతూ ఉంటే వాట్, కమ్ అగైన్ అంటూ అరవింద్ ప్లీజ్ వెళ్ళిపో, ఇంకెప్పుడు నా దగ్గరకు రావద్దు అన్నది అక్షర. నాకేమి నిన్ను చూడాలి అనే సరదా అని అనుకున్నావా? నీ వెనకే రావటానికి నాకు అంత అవసరం లేదు. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను అన్నాడు అరవింద్. అక్షర, హాస్పిటల్ కు టైం అవుతుంది, నీకోసమే వచ్చాను అంటూ అప్పుడే అంకిత్ వస్తూ అక్కడ అరవింద్ను చూసి పలకరించాడు. అరవింద్ సీరియస్ గా చూస్తూ ఉన్నాడు. అంకిత్, నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను అని చెప్పింది అక్షర. నీ కోసం వచ్చిన వాడిని అలా ఎలా వెళ్ళిపోమంటున్నావు అక్షర? ఉండనివ్వు, తను కూడా తెలుసుకోవాలి కదా నేను ఎందుకు వచ్చాను. రేపు నాకు నా లవర్ నైనికి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి అని చెప్పాడు అరవింద్. అరవింద్ అన్నదానికి అక్షర కాళ్ల కింద భూకంపం వస్తున్నట్టుగా ఉంటే నమ్మలేనట్టుగా అరవింద్ వైపే చూస్తూ ఉన్నది. తన గుండె అలా ఆగి మళ్లీ కొట్టుకుంటున్నది. బ్రో, మా పెళ్లికి సాక్షి సంతకాలు పెట్టడానికి ఎవ్వరూ లేరు. మీ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. డాక్టర్ అక్షర, మీ ఆంటీ కొడుకు పెళ్లికి నువ్వు వస్తావు కదా? అసలే నా పెళ్లి మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నాను. నువ్వు ఉండాలి కదా. నీ ఆంటీ కొడుకు పెళ్లికి నువ్వు ఉండవా? బ్రో, నువ్వైనా మీ డాక్టర్ ఫ్రెండ్ కు చెప్పి ఒప్పించవచ్చు కదా. డాక్టర్ అక్షర, ఏమీ మాట్లాడమేమిటి, ఏమైనా చెప్పు అన్నాడు అరవింద్. అక్షర, నీకు తెలిసిన వాళ్ళు అంటున్నావు, పైగా ప్రాబ్లంలో ఉండి హెల్ప్ అడుగుతున్నాడు, చేయొచ్చు కదా. బ్రో, రేపు నేను తనను తీసుకుని వస్తాను, సరేనా? నేను కూడా సైన్ పెడతాను అన్నాడు అంకిత్. పర్వాలేదు బ్రో, నా కోసం అంత చేసే డాక్టర్ అక్షరాను నేను తీసుకుని రాలేనా? నా కార్ అంత అదృష్టం చేసుకోలేదా? అక్షర, ఈరోజు మా పెళ్లికి షాపింగ్ ఉన్నది, నాకు అవన్నీ తెలియదు, నువ్వు మాతో జాయిన్ అవ్వవచ్చు కదా. బ్రో, మీరు కూడా రావచ్చు అన్నాడు అరవింద్. నో థ్యాంక్స్, నాకు వేరే అర్జెంటు అసైన్మెంట్ ఉన్నది. అక్షయ్, నువ్వు ఖాళీనే కదా, వెళ్ళి జాయిన్ అవ్వు అన్నాడు అంకిత్. అక్షయ్ అంటే ఇద్దరు చాలా క్లోజ్ అనుకుంటా కదా, అయితే త్వరలో ఇక మీ పెళ్ళే అన్నమాట, ఏమంటావు అక్షర అన్నాడు అరవింద్. బ్రో, అలా ఏమీ లేదు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు అంకిత్. అబ్బో, మీ వాడి సిగ్గుపడుతున్నాడు అక్షర. మరేమిటి, త్వరలో మాకు పెళ్లి భోజనం పెట్టేస్తావుగా? ఏం చేస్తాం, గ్రాండ్ గా చేసుకోవాలి అని అనుకున్నా. మా పెళ్లి నీ వల్ల ఇలా జరుగుతుంది. ఏమిటి, మొన్నటి వరకు నన్ను వదిలేశాను అన్నావు, ఇప్పుడు పెళ్లి అంటే ఫేస్ మారిపోయింది. నార్మల్ గా ఉండు అక్షర, నవ్వుతూ చిల్లావు. తమరు నేర్పిన రామాయణమే కదా, నువ్వు చెయ్యాలి అంటే కష్టంగా ఉన్నదా? ఇప్పుడేమిటి, నా మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నన్ను జైల్లో పెట్టించే ఆలోచన చేస్తున్నావా అన్నాడు అరవింద్. అరవింద్, నీకు నేను అర్థం కాలేదు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి అని అనుకోవటం లేదు. ఇప్పుడేమిటి, నేనేం చెయ్యాలి? మీ పెళ్లికి రావాలి అంతే కదా. మీ పెళ్లి జరగాలి అని రాసి ఉంటే ఎవరు ఏం చేసినా ఆగదు, ఆపలేరు. డెస్టినీ డిసైడ్ చేసిన దాన్ని నువ్వు నేను మార్చలేం అన్నది అక్షర. అందుకే దగ్గరుండి నువ్వే మా పెళ్లి జరిపించు అక్షర. నా డెస్టినీ ఏమిటో నువ్వే చూద్దువు. నా డెస్టినీలో నువ్వు ఎప్పటికీ ఉండవు అక్షర, అండ్ ఉండేది కేవలం నా లవ్ మాత్రమే. అయితే నువ్వు ఇప్పుడు నాతో షాపింగ్ కి రావడానికి ఒప్పుకుంటున్నావు అంతే కదా అన్నాడు అరవింద్. నేను ఒప్పుకోకపోయినా నువ్వు ఒప్పిస్తావు కదా అరవింద్. వెళ్లే ముందు నీకు విషయం క్లియర్ చేయాలి అని అనుకుంటున్నాను. అంకిత్ నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, నువ్వు అనుకునే సో అండ్ సో రిలేషన్ మా మధ్య లేదు అని చెప్పింది అక్షర. ఇప్పుడు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, అసలు నువ్వు ఎలా ఉంటే నాకేమిటి చెప్పు. నీకు నచ్చినట్టు ఉండు, వస్తావా ఇక్కడే టైం వేస్ట్ చేస్తావా అంటూ అరవింద్ కారు ఎక్కేసరికి అక్షర కూడా కారు ఎక్కింది. ఇటు షాపింగ్ మాల్ బయట నయని అరవింద్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. అప్పుడే అరవింద్ వాళ్ళ కారు వచ్చి ఆగింది. నయని కారులో నుండి దిగిన అక్షరాన్ని చూసి, అరవింద్, మన పెళ్లి షాపింగ్ కి తనను ఎందుకు తీసుకుని వచ్చావు? నాకేమీ నచ్చలేదు. మా అన్నయ్యను కొట్టించిన దాన్ని ఎందుకు తీసుకుని వచ్చావు? ఇప్పుడు అది తప్పులన్నీ మా అన్నయ్య చేశాడు అని చెప్పిందా? అది అడగటానికి తీసుకుని వచ్చావా అన్నది. నయని, నా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు నాకు తెలియదా? అది చెప్తే మాత్రం నమ్ముతానా? అయినా ఉండనివ్వు నయని, పెళ్లిలో ఏవేవి కావాలో అప్పుడు నువ్వు లేవు అని బాధలో నాకు తెలియదు, నీకు అస్సలు తెలియదు. అన్నీ తెలిసిన ఇలాంటి వాళ్ళు ఉంటే మంచిది కదా. పెళ్లిలో చాలా యాక్టివ్ గా ఉంది, తన పెళ్లి అవుతుంది అనేసి, కానీ ఆ పెళ్లి ఇలా పెటాకులు చేసుకుంది అంటూ
మాల్లోనికి వెళ్లి డ్రెస్ సెలక్షన్ తో పెళ్లి పనులు మొదలు పెట్టాడు అరవింద్. రూపేష్, ఇక్కడ నిన్న ఎవరో నా పెళ్లి ఎవరు చేస్తారో ఎలా జరుగుతుందో చూస్తాను అన్నారు అన్నది నయని. తెలియక ఎలా జరుగుతుందో చూస్తాను అన్నది చెల్లెమ్మా అన్నాడు రూపేష్. అక్షర, చూసావు కదా నిన్న జరిగిన దాన్ని నాకు ఎలా అనుకూలంగా మార్చుకున్నానో. దట్ ఈజ్ నైని. పెళ్లి జరగనివ్వను అన్నవాళ్లే నాకు అరవింద్ పెళ్లికి షాపింగ్ చేస్తున్నారు. సరే ఇది చెప్పు, ఈ శారీ నాకు ఎలా ఉన్నది? పెళ్లికల వచ్చేసింది కదా. అక్షర నిన్నే అడుగుతుంది, నాకు ఈ శారీ ఎలా ఉన్నది అని అడిగింది నైని. ఫస్ట్ శారీ కట్టుకోవటం నేర్చుకో, తర్వాత ఏది బాగుందో డిసైడ్ చేద్దాం. ఒరేయ్, నువ్వేమిటి నిన్న చేసిన పెళ్లి సరిపోలేదా? మళ్ళీ వాగుతున్నావు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు. సిగ్గులేదు? అరవింద్ మంచితనం యూజ్ చేసుకుని బ్రతుకుతున్నారు. మీలాంటి వాళ్లను ఏమైనా అనాలి అన్నా చాలా చండాలంగా ఉన్నది అన్నది అక్షర. అక్షర, నాతో ఇలా మాట్లాడినందుకే నా కాళ్ళు పట్టుకున్నావు. ఇంకా అలానే ఉన్నావు. ఇలానే చేస్తే నా కాళ్ల కింద ఉంటావు. చూసావు కదా నీ మాజీ మొగుడు. నా కాబోయే మొగుడికి నేనంటే ఎంత ప్రేమో, నా కోసం ఏమైనా చేస్తాడు. కానీ నీకు అంత అదృష్టం లేదు అక్షర. పెళ్లి చేసుకున్నావు, కానీ నీ భర్త ప్రేమను మాత్రం పొందలేకపోయావు. చాలా ట్రై చేశావు. ఈ రోజుతో నీ హోప్స్ అన్నీ నీరు కారిపోతాయి అన్నది నైని. నైని, రేపు పెళ్లి పెట్టుకుని నాతో మాట్లాడుతూ ఉంటే జరిగేది పెళ్లి కాదు, వెళ్ళి షాపింగ్ చేసుకో అని చెప్పింది అక్షర. సిస్టర్, మనమేం చేసినా ఈ డాక్టర్ మాత్రం భయపడదా? ఇలాంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు అన్నాడు రూపేష్. జీన్స్ ఎక్కడికి పోతాయి? దీని నానమ్మ ఆ గోమాతమ్మ ధైర్యం తనలోనే ఉన్నది. అయినా కూడా ఇది ఏమీ చేయలేదు. అన్ని డోర్స్ నేనే క్లోజ్ చేసేశాను. పాపం ఏమీ చేయలేక పిచ్చిపట్టి అలా వాగుతుంది. పద అంటూ అరవింద్ దగ్గరకు వెళ్ళి, అరవింద్, మనం లవ్ లో ఉన్నా కూడా తన భర్తను నాకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. అందుకనే మంగళసూత్రాలు అక్షరాన్ని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. మన కోసం తననే సెలెక్ట్ చేయమంటే మంచిది కదా. అక్షర, నువ్వు సెలెక్ట్ చేయవా ప్లీజ్ అని అడిగింది నైని. అక్షర, నైని అడుగుతుంది కదా, నచ్చింది తీసుకోవచ్చు కదా, ఇక్కడే ఉన్నావు కదా, నా పెళ్లికి అన్ని నువ్వే కదా చెయ్యాలి అన్నాడు అరవింద్. ప్రాబబులీ భర్తకు తనే దగ్గరుండి పెళ్లి చేసే భార్య నేనే అనుకుంటా. ఎందుకు నా లైఫ్ తో ఇలా ఆడుకుంటున్నారు? నేనేం చేశాను? ఎందుకు నాకే ఇలా అవుతుంది? దూరంగా ఉండగలను కానీ దగ్గరగా ఉంటూ దూరం అవటం కూడా చూడాలా? నా భర్త పెళ్లికి నేనే తాళి సెలెక్ట్ చేయాలా? ఇలాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదేమో అనుకుంటూ తన మనసులోనే బాధపడుతూ కన్నీళ్లను కళ్లల్లోనే ఆపుతూ ఆ మంగళసూత్రాలను చూస్తూ ఉన్నది అక్షర. అరవింద్, మన షాపింగ్ కంప్లీట్ కదా, లంచ్ చేసి వెళదామా? అక్షర, కెన్ యూ జాయిన్ విత్ అస్ అని అడిగింది నైని. నేను వెళ్ళిపోవాలి, అయినా మీ మధ్యలో నేను ఇంకా అవసరం లేదు కదా అంటూ అక్షర వెళ్ళిపోతూ ఉంటే, అక్షర, రేపు మార్నింగ్ 10:30కి నా పెళ్లి గుర్తుంది కదా అన్నాడు అరవింద్. నేనేమీ మర్చిపోలేదు అరవింద్, నాకు ఇంకా అంత మతిమరుపు రాలేదు. తప్పకుండా వస్తాను, జరిగేదాన్ని చూడటం కోసమైనా వస్తాను అని అక్కడ నుండి వెళ్లిపోయింది అక్షర. నెక్స్ట్ డే అరవింద్, నాకు ఇంకా నమ్మకం లేదు, మన పెళ్లి జరుగుతుంది అంటే ఇట్ వాజ్ గ్రేట్ అచీవ్మెంట్, కానీ ఆంటీ ఏమంటారు అనే భయంగా ఉన్నది అన్నది నైనే. నైని, డోంట్ వర్రీ, నిజం తెలిసి బాధపడిన తర్వాత మనల్ని అర్థం చేసుకుంటుందిలే. మోర్ ఓవర్ ఆ అక్షర నాకు డివోర్స్ సైన్ చేసింది, త్వరలో అవి కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మన పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. మామకు తెలిసిన యాక్సెప్ట్ చేస్తుంది. లెట్స్ చిల్ నైని. ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతున్నాయి. మన మధ్యలో అక్షర చాప్టర్ అనేదే ఉండదు. ఇక అక్షర వల్ల మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అంటూ నైనితో మాట్లాడుతూ కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అరవింద్. అరవింద్, హాస్పిటల్ క్వార్టర్స్ ఎందుకు తీసుకుని వచ్చావు అని అడిగింది నైని. నీకు మాట ఇచ్చాను కదా నైని, ఆ అక్షర కళ్ళ ముందే నీకు తాళి కడతాను అన్నాను కదా, మనమే దగ్గరుండి తీసుకుని వెళ్ళాలి. అక్షరాన్ని తీసుకుని వెళదాం అంటూ కార్ ఆపాడు అరవింద్. అక్షర, నీకోసమే వస్తే అలా వెళ్ళిపోతున్నావు, నువ్వు వస్తావు అని వెయిట్ చేస్తున్నా. పెళ్లికి టైం అవుతుంది, వెళదామా అన్నాడు అరవింద్. అక్షర మౌనంగా వచ్చే డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే, అక్షర, ఇప్పుడు ఇది నీ ప్లేస్ కాదు, నాది. అరవింద్ పక్కన స్థానం ఇకపైన నాది. నువ్వు వెళ్ళే వెనక కూర్చో అక్షర అంటూ నవ్వుతూ అరవింద్ పక్కన నైని కూర్చుంటుంటే అక్షర వెనక్కు వెళ్లి కూర్చున్నది. అక్షర, నీ లవర్, సారీ ఫ్రెండ్ కదా, మర్చిపోయాను, వస్తున్నాడా? నేనే పికప్ చేసుకోవాలా? అంటే పెళ్లి నాది కదా, అందుకనే టెన్షను. తనకి కాల్ చేద్దాము అన్న నెంబర్ తెలియదు. మా పేరు ఎలా ఉన్నదో చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వకుండా
అలానే ఉన్నామేమిటి? క్యూట్ కపుల్, స్వీట్ పెయిర్ అని ఏమైనా చెప్పవచ్చు కదా. అక్షర, నేను అన్ని మాట్లాడుతూ ఉన్న సైలెంట్ గా ఉన్నావేమిటి? ఏదైనా మాట్లాడు అన్నాడు అరవింద్. అరవింద్, మన పెళ్లి జరగటం తనకు ఇష్టం లేదేమో. ఎంత కాదు అనుకున్నా, వద్దు అని డివోర్స్ పేపర్ మీద సైన్ చేసినా కూడా నువ్వు తన భర్త అని ఫీల్ అవుతుందేమో. పాపం, తనను ఇలా మాట్లాడి బాధ పెట్టకు. ఇప్పటికే చెప్పుకోలేక ఏడుస్తుంది అన్నదే నైని. నేను అంత ఫూలిష్ కాదు, సెంటి అంతకన్నా కాదు. పిచ్చివాడి చేతిలో రాయికి మూర్ఖుడితో వాగ్వాదం ఎవరూ చేయాలి అని అనుకోరు, చెయ్యరు. ఆ రాయి ఎప్పుడు తగులుతుందో తెలియదు, వాళ్ళు ఏమంటారో తెలియదు అన్నది అక్షర. ఈ పొగరే నువ్వంటే నాకు అస్సలు నచ్చకుండా ఉండటానికి రీజన్. చిన్నప్పుడే పొగరు ఉన్నదానివి, ఇప్పుడు ఉండటంలో తప్పేమీ లేదులే. ఎంతైనా ఆవిడ మనవరాలు కదా, ఆ మాత్రం ఉంటుంది. అక్షర, మీ నాన్నమ్మకు చెప్పి మమ్మల్ని దెబ్బతీయాలి అని అనుకుంటే అది కూడా వేస్ట్ ఆఫ్ టైం. అక్కడ ఏమైనా చేస్తుంది కానీ ఇక్కడ ఎవరిని ఏమీ చేయలేదు అన్నాడు అరవింద్. అరవింద్, పక్కనే నీకు కాబోయే వైఫ్ ఉన్నది. తనను వదిలేసి నాతో మాట్లాడుతూ ఉండటం ఏమీ బాగాలేదు. అయినా ఇదేమీ బాలేదు. ఈ పెళ్లి నైని మీద ప్రేమతో చేసుకుంటున్నావా, లేదంటే నా మీద పంతంతో చేసుకుంటున్నావా? నాకేమీ తెలియటం లేదు. ఇది లవ్ మ్యారేజ్ అరవింద్. దాన్ని స్పాయిల్ చేసుకుంటూ నాతో గొడవ పడటం అంతగా బాగాలేదు అన్నది అక్షర. అరవింద్ అక్షర మాటలకు రెస్పాండ్ అవబోతూ సడన్ గా కారు ఆపేశాడు. కారులో ఉన్న ముగ్గురు ఏమైంది అన్నట్టు చూస్తూ ఉన్నారు. అరవింద్, వాట్ హ్యాపెండ్ అని అడిగింది నైనే. నాకు తెలియదు, లెట్స్ సీ అంటూ అరవింద్ కారు దిగాడు. టైర్ పంచర్ అయ్యేసరికి అరవింద్ టైర్ చూసి ఫ్రస్ట్రేట్ అవుతూ టైరు చేంజ్ చేస్తాను అంటూ వెళుతూ ఉంటే అక్షర, నైని ఇద్దరు కారు దిగారు. అరవింద్ డిక్కీ ఓపెన్ చేసి టైర్ తీసుకుంటూ సడన్ గా వదిలేస్తూ తన తల వెనుక పట్టుకుంటూ వెనక్కు తిరిగాడు. అరవింద్, గుర్తుపట్టావా? నీకోసమే వెయిట్ చేస్తూ ఉంటే ఈ రోజు దొరికావు అంటూ రాడ్ పట్టుకుని నవ్వుతూ ఉన్నాడు రాబర్ట్. రాబర్ట్ అన్నాడు అరవింద్. హా, నేనే అంటూ అరవింద్ని మళ్ళీ కొట్టబోతూ ఉంటే అరవింద్ రాబర్ట్ చేయి పట్టుకునేలోపు వాళ్ళ చుట్టూ 10 మంది చేరారు. అక్కడ జరిగేదానికి అక్షర టెన్షన్ గా చూస్తూ ఉన్నది. అరవింద్ తన మీదకు వస్తూ ఉన్న వాళ్ళను వాయి తీస్తూ ఉంటే ఇద్దరు టెన్షన్ గా చూస్తూ ఉన్నారు. అరవింద్ తలకు తగిలిన దెబ్బకు బ్లడ్ పోయి పడిపోతూ ఉన్న వాళ్లతో పోరాడుతూ ఉన్నాడు. ఆ అంటూ కొడుతూ ఉన్న అరవింద్ కడుపులో రాబర్ట్ కత్తి దించేసరికి కొట్టేవాడు కాస్త అంతే ఆగాడు. అరవింద్ అంటూ అరుస్తూ అక్షర అరవింద్ దగ్గరకు పరిగెడుతూ వెళుతూ ఉంటే అదంతా చూస్తూ ఉన్న నైని తననేం చేస్తారో అనే భయంతో అరవింద్ కడుపులో కత్తిపోటు దిగేసరికి వెనక్కు పరిగెడుతూ వెళ్లిపోయింది. తన వైపు వస్తూ ఉన్న అక్షర తనకు దూరంగా వెళ్తూ ఉన్న నైనిని ఇద్దరిని అలానే చూస్తూ అరవింద్ కింద పడిపోతూ ఉంటే అరవింద్ అంటూ పడకుండా తనను పట్టుకునేసరికి అరవింద్ అక్షర మీదకు పడిపోయాడు. అరవింద్, అరవింద్ కళ్ళు తెరువు, నీకేమీ కాదు అరవింద్ అన్నది అక్షర. నీ మొగుడు చచ్చేలే ఉన్నాడు, నేను చూస్తాను ఇప్పుడు నువ్వు ఎలా నీ అత్తను కాపాడుకున్నట్టు మొగుడిని కూడా కాపాడుకుంటావో. ఇప్పుడు చెయ్యి ఇన్వెస్టిగేషన్. నన్నే పోలీసులు వెతికేలా చేశావు కదా, ఇప్పుడు ఏడుస్తూ బ్రతుకు అంటూ రాబర్ట్ తనకు కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పారిపోయారు. అరవింద్, అరవింద్ డోంట్ పానిక్ అరవింద్. దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి అంటూ ఏడుస్తూనే ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూసింది అక్షర. కానీ ఆ ప్లేస్ మొత్తం నిర్మానుష్యంగా ఉంటే తన వల్ల కావటం లేదు. లేదు, నేను ఇలా ఏడుస్తూ ఉండకూడదు. అరవింద్, వేకప్, డోంట్ లూజ్ హోప్స్, నీకేమీ కాదు అంటూ అరవింద్కు బ్లడ్ పోకుండా తన చున్నీ తీసి చించుతూ తలకు పొట్ట దగ్గర కట్టకట్టింది. అరవింద్ చెయ్యి తీసుకుని తన భుజం మీద వేసుకొని అరవింద్ను పైకి లేపి కష్టంగా కారు దగ్గరకు తీసుకుని వెళ్లి కారులో పడుకోపెట్టింది. అక్షర కారు టైర్ ఫాస్ట్ గా చేంజ్ చేసుకుని కారు స్టార్ట్ చేసి, అరవింద్ డోంట్ వర్రీ, హాస్పిటల్కు వెళ్ళిపోదాం, నీకేమీ కాదు అంటూ హాస్పిటల్కు తీసుకుని వెళ్ళింది. నైని, నేను రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే వెయిట్ చేస్తున్నా, మీరు ఇంకా రాలేదేమిటి? టైం అవుతుంది కదా అన్నాడు రూపేష్. ఛ, పెళ్లి కాదు చావు వచ్చేది, కాస్తలో మిస్ అయ్యాను. అరవింద్ మీద ఆ రాబర్ట్ గాడు అటాక్ చేశాడు, నేను తప్పించుకుని వచ్చేశాను. అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. నువ్వు వచ్చాయి, ముందు అరవింద్ ఏమయ్యాడో తెలుసుకో అంటూ చిరాకుగా కాల్ కట్ చేసి తన ప్లాన్ ఫ్లాప్ అయినందుకు చాలా కోపంగా ఉన్నది నైని. ఇటు అక్షర అరవింద్ను హాస్పిటల్ కు తీసుకుని వచ్చింది. అరవింద్ని స్ట్రెచర్ పై తీసుకుని వెళుతూ ఉంటే, అరవింద్
ఓపెన్ యువర్ ఐస్ అంటూ తన చెంపలపై కొడుతూ అరవింద్ అరవింద్ అంటూ ఏడుస్తూ తన పక్కనే పరిగెడుతూ వస్తూ ఉన్నది. డాక్టర్ గారు ప్లీజ్, తనకేమీ కాకూడదు, మీరే తనను సేవ్ చేయాలి ప్లీజ్ డాక్టర్ అన్నది అక్షర. ఓకే అక్షర, యూ డోంట్ వర్రీ, ఐ విల్ టేక్ కేర్ అంటూ డాక్టర్ ఐసీయూలోనికి వెళ్తే అక్షర బయటే ఉన్నది. అత్తయ్యకు కాల్ చేసి చెప్పాలి. లేదు లేదు, ఇప్పుడు చెప్తే అత్తయ్య టెన్షన్ పడతారు. వద్దు, అరవింద్కు ఏమీ కాదు, అత్తయ్యకు తర్వాత కాల్ చేస్తాను అనుకున్నది అక్షర. అక్షర, మీ ఫ్రెండ్ ఎక్కడా? పెళ్లి సైన్ అన్నాడు. ఇప్పటి వరకు నేను రిజిస్టర్ ఆఫీసులోనే ఉన్నాను, టైం అయిపోయింది అని వచ్చేశాను. నువ్వు హాస్పిటల్కు వచ్చావేమిటి అని అడిగాడు అంకిత్. అంకిత్, ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది, అరవింద్ మీద అటాక్ జరిగింది, నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను, తర్వాత మాట్లాడతాను అంటూ ఐసీయూ బయటే వెయిట్ చేస్తూ ఉన్నది అక్షర. అక్షర, అరవింద్ నీకు బాగా కావలసిన వాళ్ళు అనుకుంటా కదా, చాలా టెన్షన్ పడుతున్నావు, నీ ఫేస్ లో కనిపిస్తుంది. డోంట్ వర్రీ, తనకేమీ కాదు, బీ బ్రేవ్. అవును, తన వాళ్లకు ఇన్ఫార్మ్ చేయి అక్షర అన్నాడు అంకిత్. అరవింద్కి అన్నీ నేనే, కానీ ఎవ్వరికి చెప్పుకోలేను, తనకు ఏమైనా అయితే నా లైఫ్కే అర్థం లేదు అని మనసులో అనుకుంటూ, లేదు అంకిత్ గారు, అరవింద్ వాళ్ళ అమ్మ తన కూతురు దగ్గరకు వెళ్లారు, ఇప్పుడు చెప్తే టెన్షన్ పడతారు, ఇప్పుడు తనకు అన్నీ నేనే, నేను చూసుకుంటాను అని చెప్పింది అక్షర. అవును, అరవింద్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎక్కడా, తనకైనా ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా అన్నాడు అంకిత్. ప్రమాదంలో ఉంటే వదిలేసి వెళ్లిపోయింది, ఇప్పుడు పిలిస్తే వస్తుందా అనుకుంటూ తన నంబర్ లేదు అంకిత్ అని చెప్పింది. ఇంతలో డాక్టర్ ఐసీయూ నుండి బయటకు రావటం చూసి, డాక్టర్ సిచ్యువేషన్ ఏమిటి అని అడిగింది అక్షర. అక్షర, చాలా బ్లడ్ లాస్ అయ్యింది, అర్జెంటుగా ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి, మినిమం 8 యూనిట్స్ కావాలి, మన దగ్గర 3 యూనిట్స్ ఉన్నాయి, రిమైనింగ్ ట్రై చేయాలి, చాలా రేర్ బ్లడ్ గ్రూప్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు డాక్టర్. డాక్టర్, నాది సేమ్ బ్లడ్ గ్రూప్, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి, కానీ అరవింద్కు ఏమీ కాదు కదా అన్నది అక్షర. అక్షర, నాది సేమ్ గ్రూపే, నేను ఇస్తాను అంటూ అంకిత్ అనేసరికి అక్షర కృతజ్ఞతగా చూసింది. 24 hours గడిస్తే కానీ కండిషన్ చెప్పలేం, లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ అని చెప్పారు డాక్టర్. మేడం, పేషెంట్ డీటెయిల్స్ ఫిల్ చేయండి అంటూ అక్షరకి ఫామ్ ఇచ్చేసరికి అక్షర అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి బ్లడ్ ఇవ్వటానికి వెళ్ళింది. మేడం 1 సెకండ్, మీరు రిలేషన్ కాలం వదిలేశారు, పేషెంట్ కి మీకు సంబంధం ఏమిటి అని అడిగారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు అక్షర ఏమీ చెప్పలేక అక్కడే ఆగింది. మేడం మిమ్మల్నే, పేషెంట్ కి మీకు సంబంధం ఏమిటి అన్నారు. అదే అని అక్షర చెప్పబోతూ ఉంటే, ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అనేసి రాసుకో, అక్షర నువ్వు పద అన్నాడు అంకిత్. ఇద్దరు బ్లడ్ ఇవ్వటానికి వెళ్లారు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.